శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో కుజుని యొక్క అనుగ్రహం లభించింది. స్వక్షేత్రగతుడైన కుజుడు పంచమ స్థానంలో పూర్వపుణ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కుజుడు జాతకంలో బలంగా ఉన్నప్పుడు మరి జాతకుడికి ఆర్థిక సమస్యలు అనేవి సాధారణంగా ఉండవు. సో అలాగే బంధువుల నుంచి విరోధాలు కానీ భార్య నుంచి విభేదాలు కానీ లేకుండా జీవితం సజావుగా సాగుతుంటుంది. అందువలన జాతకంలో కుజబలం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే వివాహం సంబంధాలు వివాహ పొంతను చూస్తున్నప్పుడు కుజుణ్ణి బేస్గా తీసుకొని ఆ కుజ దోషం ఏ విధంగా ఉంది ఇద్దరు జాతకాలన్నీ నిర్ణయించడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు కుజుడు బలంగా ఉండడం వల్ల మరి రాబోయే 40 రోజుల పాటు కుజుడు అక్కడే ఉంటాడు. ఈ 40 రోజులు జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్టయోగం, అంటే పూర్వజన్మ ఫలితం, అది పూర్వపుణ్యస్థానం అంటారు. ఆ పుణ్యస్థానాన్ని కొంత పుణ్యాన్ని ఖర్చు పెట్టి ఈ జన్మలో ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటాయి, అంటే రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే పిల్లలకు అభివృద్ధి గురించి వాళ్ళ యొక్క ఉన్నత గురించి ఆలోచిస్తే అవి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అంటే పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఒక గర్వకారణంగా ఉంటుంది. ధైర్యంగా చెప్పుకోవచ్చు, మా అబ్బాయి ఇలాగా లేదా మా అమ్మాయి ఇలాగా చెప్పుకోవచ్చు. సో అలాగే వ్యక్తిగతంగా మీకు కూడా వృత్తిలో చాలా కాన్ఫిడెన్స్ గౌరవం పెరగడం వల్ల వృత్తిలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంటారు. సో ఇవన్నీ కూడా కుజుని బలంతో మరి జాతకుడు ఆర్థిక సమస్యల నుంచి కుటుంబపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇక ఏమైందంటే మరి ఈ వారంలో అనూహ్యంగా ఒక 4 గ్రహాలు 6వ స్థానంలో, అది శత్రు స్థానంలో ఏర్పడడం జరిగింది. మరి ఇదే వారంలో చంద్రుడు కూడా అదే స్థానంలోకి జారి 5 గ్రహాలు పంచగ్రహ కూటమని ఈ వృషభ రాశిలో ఏర్పడడం జరిగింది. సో విధంగా చంద్రుడికి వృషభం ఉచ్చస్థానం, శుక్రుడికి స్వక్షేత్రం. సో ఈ రెండు అక్కడ కలియడం అన్నది జాతకుడికి ఒక విధంగా స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం. అది భార్యతో అవ్వచ్చు, అత్తగారు బంధువులతో అవ్వచ్చు, లేదంటే సొంత అమ్మాయి అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. అంటే ముఖ్యంగా స్త్రీలతో విరోధం రావడం, మరీ ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విరోధం వస్తూ ఉంటుంది. తల్లి కూతురు కావచ్చు, అత్త కోడలు కావచ్చు. ఈ విధమైన విభేదాల వల్ల జాతకుడు ఎక్కువగా అసహనానికి ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. అంటే ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో గురువు కూడా అక్కడ 6వ స్థానంలో ఉండడం వల్ల మరి ఇది చంద్రుడికి సహకరిస్తూ ఉంటాడు గురువు. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ కుటుంబం స్ప్లిట్ అవ్వడం కూడా కారణం అవుతుంటుంది అన్నమాట. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి గొడవల్లో రవి, బుధ, చంద్ర, శుక్ర, గురులు ఉండడం వల్ల ఏంటంటే ఇది బాగా ఉన్నత స్థాయి వర్గం వారికి అందరిది కూడా రైటే ఉంటుంది. ఇందులో ఎవరిది తప్పు ఉండదు, పెద్ద ప్రాబ్లం ఉండదు, పెద్ద సమస్య ఉండదు. ఈ విధంగా ఈ తగువులు ఆడుకొని మరి కుటుంబ గౌరవాన్ని బయటపడే విధంగా మరి కుటుంబం నుంచి కొంతమంది వేరుపడి అది మంచి కార్యక్రమాలతో కొంతమంది గౌరవప్రదంగా ఏదో ఉద్యోగం చోటుకో వేరే చోటుకు వెళ్ళడం, ఇల్లు కొనుక్కొని వెళ్ళడం, ఆస్తి పంచుకొని వెళ్ళడం, ఏదైనా మొత్తం మీద కొంతవరకు ఇది ఒక విధమైనటువంటి కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే చివరికి ఎలా ఉండదంటే ఇది ప్రశాంతత ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత జాతకుడికి ఒక విధంగా మంచే, కానీ అది అంతర్గతంగా ఫీలింగ్ ఎలా ఉండదంటే ఏదో పెద్ద నష్టపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా అది కొంత మనశ్శాంతికి కారణం అవుతుంటుంది. సో ఏదన్నా మొత్తం మీద ఈ చిన్నపాటి
కుటుంబ సమస్యలు టీ కప్పులో తుఫాన్లాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తిలో హోదా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో కన్నా డిమాండ్గా మరి సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే ఒక విధంగా ఉంటుంది. వ్యక్తిగత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు తన యొక్క స్థాయిని పెంచుకోవడం, తను తీసుకున్నటువంటి వేతనమా లేదంటే అది సంభావన జీతమా లేదంటే అది పెరిగే అవకాశం ఉంది. చాలా బిజీగా మారే అవకాశం ఉన్నది. దానికి శని గ్రహం కూడా సహకరిస్తున్నాడు. మరి శని భగవానుడు 3వ స్థానాన్ని వీక్షించడం ఇవన్నీ కూడా జాతకుడు వృత్తిలో చాలా బిజీగా ఆదాయపరంగా ఉండే అవకాశం ఉన్నది. ఏదైనప్పుడు కూడా అన్నీ బాగున్నప్పుడు కూడా కొంత మానసిక అశాంతి, గృహంలో ఇబ్బందులు జాతకుడిని అసహనానికి గురి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురు మౌఢ్యమే పూర్తయిపోతుందన్నమాట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, వారిది అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవటం వల్ల ఆ రోజు ముఖ్యంగా శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.